ఏపీలో కూటమి సర్కార్పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు వైసీపీ చీఫ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు సంతోషంగా లేడని చెప్పారు. గుంటూరు మిర్చి యార్డును పరిశీలించిన జగన్ అక్కడ రైతులతో మాట్లాడారు. కూటమి సర్కార్ నిర్లక్ష్యంతో రైతులు కష్టాలు పడుతున్నారని ఆరోపించారు. ఏ పంటకు గిట్టుబాటు దక్కడం లేదన్నారు జగన్. ఇక గతంలో వైసీపీ పాలనలో రైతులు పండించిన అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించామని గుర్తు చేశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మిర్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు మాజీ సీఎం జగన్. మిర్చి పంటకు కనీసం 10-11 వేల రూపాయల డబ్బులు కూడా రావడం లేదు. రైతులు కష్టపడి తాము పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఈ రోజు ఉన్నారు. రైతులకు ఈ రోజు ఒకవైపు తెగుళ్ల వల్ల రైతులకు ఇవాళ పంట కూడా మామూలుగా 20 క్వింటాల పైన రావాల్సిన పంట ఈ రోజు 10-15 క్వింటాలకి పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరోవైపున రేటు చూస్తే నిరుడు సంవత్సరం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 21,000 నుంచి 27,000 రూపాయలు పలికిన పంట కేవలం 10-11 వేల రూపాయలు కూడా కొనే నాథుడు లేడు. రైతులకు పెట్టుబడి ఖర్చులు కనీసం 1,50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. అమ్ముకోలేని పరిస్థితిలో, రేటు లేని పరిస్థితిలో, ఒకవైపున పంట తెగుళ్ల వల్ల పంట ఈల్డ్ కూడా తగ్గిన పరిస్థితుల్లో రైతు ఈ రోజు బ్రతకడానికి కష్టపడతా ఉన్న పరిస్థితి. ఇదే గుంటూరు మిర్చి యార్డులో మిర్చి పంట వేసిన రైతుల పరిస్థితి ఇది. రైతులకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. మరోవైపున చూస్తే చంద్రబాబు నాయుడు గారు రైతులను దళారీలకు అమ్మేసిన పరిస్థితి కనిపిస్తా